హలో అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మొన్న మా అమ్మమ్మ గుమ్మడి వడియాలైతే పట్టారని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. దానికి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదనమాట. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ముందుగా ఈ గుమ్మడికాయలని ఏం చేయాలంటే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా మనం ముందు రోజు ఈవినింగ్ చేసుకోవాలి. తర్వాత బాగా క్లీన్ చేసిన తర్వాత అవి మనం తెచ్చుకున్న గుమ్మడికాయలని 2 ముక్కలుగా అయితే నేలకేసి కొట్టాలి. ఆ 2 చెక్కలైన ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. సమ్మర్ అనంగానే మెయిన్‌గా అందరికీ గుర్తు వచ్చేది వడియాలు, అలానే పచ్చళ్ళు కదా! మీరు ఈ సమ్మర్‌కి పట్టుకున్నారా పచ్చళ్ళు? ఈ గుమ్మడి వడియాలైతే మన హెల్త్‌కి చాలా మంచిదనమాట. మెయిన్‌గా వేసవికాలంలోనే ఎందుకు పెడతారు అంటే ఇది మనకి చలవ చేస్తది. అండ్ అలానే మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతది ఇది. దీనివల్ల చాలా ఉపయోగాలైతే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మూట కట్టేసుకోవాలనమాట. అంటే వాటర్ అంతా పోయే వరకు గుమ్మడికాయలో చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటదనమాట. అందుకే ముందు రోజు నైట్ ఇలా ముడేసేసుకొని కట్టేసుకోవాలి. దీనికి పైన ఎత్తు పెట్టుకుంటే మనకి వాటర్ అంతా కూడా దిగిపోయి ముక్క వాటర్ లేకుండా ఉంటది. మార్నింగ్‌కి ఇలా గట్టిగా ముడేసేసుకొని పెట్టుకోవాలనమాట. డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతదనమాట ఇది తినడం వల్ల. అలానే మా అమ్మమ్మ అయితే దీనిపైన ఇంకా బరువు పెడుతున్నారనమాట. వాటర్ బాగా దిగుతదని చెప్పేసి. ఇది మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత మినపప్పునైతే నానబెట్టుకోవాలి. ఫస్ట్ మినపప్పు తీసుకుని అందులో 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి అది బాగా నాననివ్వాలనమాట. బాగా నానిన తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పప్పునైతే గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి అది. ఆ పిండంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలనైతే అందులో ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పిండిని కూడా వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? అల్లం అండ్ పండుమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని అయితే ఇందులో వేసేయాలి. తర్వాత జీలకర్ర, అలానే మీ టేస్ట్‌కి తగినంత కల్లుప్పునైతే వేసుకోవాలనమాట. మీలో ఎంతమందికి వడియాలంటే ఇష్టం? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఈ వడియాలు. ప్రతి సమ్మర్‌కి కూడా మా అమ్మమ్మని పట్టమని చెప్తాను. సో, అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అది బాగా మనం ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. ఈ వడియాల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని మంచి ఎండున్న రోజు వెళ్ళి ఆ వడియాలైతే వేసేసుకోవాలనమాట. అలా వేసుకున్న తర్వాత 2-3 డేస్ వరకు అవి అలా ఎండలో పెట్టాలి. రోజు పెడుతూ తీస్తూ ఉండాలి. బాగా అయిన తర్వాత మనం వేసుకొని తినేయడమే. ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.